అది అరౌండ్ 2:40కి మనం అంబులెన్సెస్ అన్ని అలర్ట్ చేసాము. స్కూల్లో 30 స్టూడెంట్స్కి ఫుడ్ మన వామిటింగ్స్ అయ్యాయి. సో దాని కొరకు అంబులెన్స్ అలర్ట్ చేసి షిఫ్ట్ చేసాము. సో అబ్జర్వేషన్ చిన్నపిల్లలు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండకూడదు అని చెప్పేసి, ఎందుకంటే స్కూల్లో వామిటింగ్స్ అయ్యాయి కానీ అంబులెన్స్ ఎక్కాక ఎవరికి వామిటింగ్స్ కాలేదు. సో 38 స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఒక 4 hours అబ్జర్వేషన్ పెట్టాము. అందరు స్టేబుల్ ఉన్నారు. ఇక్కడ పీడియాట్రిషియన్ చూశారు, ఫిజిషియన్ చూశారు, గ్లూకోజ్ కూడా అవసరం ఉంటే గ్లూకోజ్ లెక్కిచ్చాము. సో అందరు స్టేబుల్ ఉన్నారు. ఇప్పుడు డిశ్చార్జ్ కూడా చేస్తున్నాము. ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు అయింది అన్న దాని మీద మనకు మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్ వాళ్ళు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వాళ్ళు ఫుడ్ వాటర్ శాంపుల్స్ కలెక్ట్ చేసి మనము ఐపీఎం నారాయణ కూడా టెస్టింగ్కి పంపిస్తున్నాము. రిపోర్ట్ని బట్టి మనకు ఐదర్ ఫుడ్ ప్రాబ్లమా, వాటర్ ప్రాబ్లమా, హైజీనా అన్నది తెలుస్తుంది. 44 మెంబర్స్, అరౌండ్ 7 years, 8 years, 10 years స్టూడెంట్స్ అందరు. అంటే యూజువల్లీ వాళ్ళకు రొటీన్గా సప్లై ఉంటుంది. సో రొటీన్గా సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళ నుండే తీసుకుని, నాకు తెలియదు. నేను పిల్లలతో కనుక్కుంటే మెయిన్గా రొటీన్ ఫుడ్ సప్లై చేస్తే ఫుడ్ సప్లై చేశారని తెలిసింది. ఈ ఫుడ్ సప్లై దీనివల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల వస్తుందంటారా, లేకపోతే ఈ ప్రిన్సిపల్స్లో చేసే నిర్లక్ష్యం వల్ల ఎవరు అంటే దీనివల్ల ముఖ్య కారణం అనేది పిల్లల్ని ఒక గవర్నమెంట్ అదే నిర్లక్ష్యంతో ఇట్లా జరిగింది ఈరోజు. సో రాబోయే రోజుల్లో ఈ ఈ గవర్నమెంట్ డెవలప్మెంట్ బట్టి చాలా వరకు అందరు ప్రభుత్వం చెప్పేదాన్ని బట్టి డెవలప్మెంట్ ప్రకారం ఏం చేయట్లేదు అని చెప్పి అన్నారు. అది మనకు దాని గురించి అంటే మనం మామూలుగా మనం మెడికల్ పరంగా నేను యాజ్ ఎ డిఎంఎన్హెచ్ఓ ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటున్నాను. సో ఏ టైం అరౌండ్ 2:40కి నాకు కాల్ వచ్చింది. నేను అరౌండ్ 3:15 వరకు మేము అలర్ట్ అయ్యాము. మన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను వెళ్ళాను, అంబులెన్సెస్ వెళ్ళాయి, మెడికల్ ఆఫీసర్స్ టీం అంతా కూడా వచ్చారు. 3:15, అరౌండ్ 3:15 to 3:30 అందరు అయిపోయారు. 44 ఎవరికి ప్రాబ్లం లేదు. మాదాపూర్లోని చందన్ నాయక్ తండలో ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయి 44 మంది పిల్లలు కొండాపూర్ ఏరియా హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. 38 మందిని అయితే ఇమీడియట్గా తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఏ పేరు ప్రిన్స్. ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్. ఏమైంది మధ్యాహ్నం ఫుడ్ తిన్న తర్వాత? ఫుడ్ తాగితే కడుపు నొప్పి వచ్చింది. పులుపు వచ్చింది, వామిటింగ్ అయిందా? వైటింగ్ వచ్చింది. ఎప్పుడు మధ్యాహ్నం కదా లంచ్ చేసావా? చేసిన తర్వాత వామిటింగ్ ఒకటేనా? ఇప్పుడు ఎట్లా ఉంది నీకు? మంచిది. సెకండ్ క్లాస్. ఏమైంది మధ్యాహ్నం? అండ్ పొద్దున తింటుంటే ఏదోలా తేడాగా అనిపించింది. మధ్యాహ్నం కూడా అలాగే అయింది. పొద్దున చట్నీలో ఉప్పు ఎక్కువైంది, ఇప్పుడేమో అన్నం ఉడకలేదు, స్వీట్లో ఏమో ఎక్కువ పప్పులు వచ్చాయి, మళ్ళీ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. అయ్యా చాలా మందికి. రోజు ఇట్లా ఉంటుందా ఫుడ్ స్కూల్లో మధ్యాహ్నం భోజనం? బాగానే ఉంటుంది. ఈ రోజే ఇట్లా? అవును. మాదాపూర్లోని చందానాయక్ తండా ప్రభుత్వ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి 30 మంది విద్యార్థులు కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. మనతో మాట్లాడడానికి ఎంపీఓ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఎలా జరిగింది? ఫుడ్ తిన్న తర్వాత గంటన్నర తర్వాత అయిందండి. మధ్యాహ్నం 12 గంటలకు భోజనాలు చేశారు. 12-10 భోజనాల టైం మాది. 12:40 వరకు అయిపోయింది మీల్స్ టేక్ అన్నంతా. 1:30-2 గంటల ప్రాంతంలో పిల్లలు కడుపు నొప్పి వస్తుంది, వాంతికి వస్తుందని చెప్పారు. అప్పుడే టీచరు వాళ్ళ హెచ్ఎం గారికి చెప్పారు, హెచ్ఎం నాకు చెప్పారు. నేను 2:30-2:45 వరకు అక్కడికి వెళ్ళాను. అంబులెన్స్ ఏర్పాటు చేసి పిల్లల్ని అందరినీ హాస్పిటల్కి పంపించారు. 38 మెంబర్స్ 44 మెంబర్స్. పాయసం ఉన్న తర్వాత పాయసం మధ్యలో పాయసం తిన్న తర్వాత గంటన్నర తర్వాత జరిగిందని అంటే భోజనంలో పాయసం కూడా పాయసం కూడా ఇస్తారు. అంటే వాళ్ళు స్వీట్తో అంటే జనరల్గా అంటే పిల్లలు చెప్తున్నారు ఈ రోజే పాయసం ఇచ్చారు అని చెప్పి చెప్తారు. ఈ రోజే వచ్చింది అంటున్నారు పిల్లలు. అంటే పిల్లలు అబద్ధం చెప్తున్నారా, మీరు అబద్ధం చెప్తున్నారా? అంటే పిల్లలు ఇచ్చింది తప్పని అనట్లేదు నేను. మిమ్మల్ని అనట్లేదు సార్. అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పంపిస్తుంటారు వాళ్ళు. మరి పిల్లలు ఈ రోజే ఇచ్చారు మాకు పాయసం. పరమాన్నం కూడా పెడతారండి, పరమాన్నం కూడా పెడతారండి. పాయసం ఇచ్చేవా? అదే చెప్తున్నా, వారానికి 2 సార్లు, వన్స్ ఆర్ ట్వైస్ ఇస్తుంటారు. మాదాపూర్లోని చందానాయక్ తండాలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయి 44 మంది విద్యార్థులు కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వాళ్ళందరికీ వాంతులు విరేచనాలు కావడంతో అక్కడ స్కూల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందించారు. అయితే రోజు ఏదైతే భోజనం ఉంటుందో అక్షయపాత్ర నుంచి భోజనం వస్తుంది. అయితే వాళ్ళు ఏదో పాయసం కొత్తగా పెట్టారు అని చెప్పి కూడా స్టూడెంట్లు చెప్తున్నారు. కానీ ఎంఈఓ ఎవరైతే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారో, లేదు వారానికి 2 సార్లు స్వీట్ పెడతాం,
అది రెగ్యులర్గా పెట్టేదని వాళ్ళు చెప్తున్నారు. కానీ కొత్తగా ఎవరు ఫుడ్ పాయసానికి సంబంధించి కానీ స్వీట్కి సంబంధించి కానీ వేరే వాళ్ళు పెట్టారు. దానివల్లే తిన్న తర్వాత కానీ వాంతులు విరేచనలు అయ్యని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా అయితే పిల్లలు 44 మంది స్టూడెంట్లు కూడా ట్రీట్మెంట్ తీసుకొని ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదు. అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. అయితే వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలోని గురుకులాల్లో కానీ ప్రభుత్వ స్కూళ్ళలో కానీ వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఒక్కరోజే ఇప్పుడు మధ్యాహ్నం జరిగినటువంటి మాదాపూర్ చందనాయక్ తండాల ప్రభుత్వ స్కూల్ 44 మంది స్టూడెంట్లు ఫుడ్ పాయిజన్తో ఆసుపత్రి పాలైతే, మరోవైపు ఇదే రోజు బాగలింగపల్లిలోని మైనార్టీ రెసిడెన్షియల్లో ఫుడ్ పాయిజన్ 7 స్టూడెంట్లు కూడా కింగ్కోటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత 7 విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో వాళ్ళంతా కింగ్కోటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే వాళ్ళ హెల్త్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, అంతా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి కూడా నీలోఫర్ సూపరింటెండెంట్ తెలిపారు. అయితే అది జరిగిన తర్వాత కాసేపటికి మధ్యాహ్నం మాదాపూర్ చందనాయక తండాలోని ప్రభుత్వ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులు ఒకేసారిగా వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడడంతో స్కూల్ సిబ్బంది కానీ ఎంబీఓ గారి వెంటనే ఇక్కడ కొండాపూర్ ఏరియా ఆసుపత్రి తీసుకొచ్చారు. అయితే ఈ మధ్యాహ్న భోజనంలో కానీ ఏదైనా ఎక్కడైనా రెసిడెన్షియల్ స్కూల్లోనైనా గురుకులాల్లో అయినా మధ్యాహ్న భోజనంలో తిన్న తర్వాత వాంతులు విరేచనలు రావడం కానీ వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కానీ మొత్తంగా అయితే గురుకులాల్లో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. ఇక్కడ మాదాపూర్లో జరిగిన ఘటన కూడా అటువంటిదే. కానీ ఇక్కడ విద్యార్థులు అంత సేఫ్గానే ఉన్నారు. అందరికీ ట్రీట్మెంట్ చేసి పంపించారు డాక్టర్లు. మొత్తం ఎవరిని కూడా ఇక్కడ అడ్మిట్ చేసుకోవడం కానీ ఇక్కడ ఉంచడం అలాంటివి ఏమీ లేదు. అందరికీ ట్రీట్మెంట్ ఇప్పించేసి అందరినీ పంపించారు. అందరూ సేఫ్, ప్రస్తుతానికి అయితే అందరూ సేఫ్. అందరికీ ట్రీట్మెంట్ జరిగింది. ఎవరు కూడా సీరియస్గా అంటే ప్రాణాపాయ పరిస్థితులు కానీ హెల్త్ సీరియస్ కండిషన్ కానీ ఎవరికి లేదని చెప్పి కూడా డిఎంహెచ్ఓ కూడా తెలిపారు. కెమెరామ్యాన్ తరుణ్తో వంశీ పల్లవి టీవీ.